హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ కిచెన్. ఈ రోజు వచ్చేసి మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూడండి ఎంత జ్యూసీగా గ్రేవీతో ఎంత టేస్టీగా చేసామంటే మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసి తీసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం. చూడండి ఈ చికెన్ మనం వాటర్ లేకుండా వడకట్టుకొని వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అలాగే టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నాము. మూత పెట్టుకొని మనం 5 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అలాగా వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కారం ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అందులో పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఒక పెరుగు ప్యాకెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత మనం కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని మనకు 10 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనకి ఉడకబెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత గార్లిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. జింజర్ గార్లిక్ అంటే అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దించే ముందు వేసుకోవాలి. మరొక 2 మినిట్స్ మనం ఉడకనిచ్చుకోవాలి. అలా అయిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత జ్యూసీగా వచ్చేసిందో. చూస్తుంటే మనకైతే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.